ఏసీఏ అని చెప్తున్నారు. అసలు మెన్స్‌లోనే వస్తుందా ఇది మొత్తానికి? అంటే లేడీస్‌లో కూడా వస్తుందా? ఓకే. పిఎస్ఏ అమ్మ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. సో, ప్రాస్టేట్ గ్రంథి అన్నది మగాళ్ళలోనే ఉంటది. ఆడాళ్ళలో ఉండదు. సో, దీని వలన ప్రాస్టేట్ గ్రంథి మగాళ్ళలోనే ఉన్నది కాబట్టి క్యాన్సర్ అలా వచ్చేసి వీళ్ళలోనే ఉంటది. సో, ఏదన్నా గ్రంథి ఇప్పుడు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ టీఎస్హెచ్ బ్లడ్‌లోకి ఉంటది. అలానే పిఎస్ఏ ప్రాస్టేట్ ఏంది అంటే ఒక యాంటిజెన్ ప్రొడ్యూస్ చేస్తది. అది బ్లడ్ స్ట్రీమ్‌లోకి వచ్చి మనం మెజర్ చేయొచ్చు. దాన్ని పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటామండి. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు ప్రోస్టేట్ స్క్రీనింగ్ అని చెప్పేసి పెట్టారు ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పెట్టడం గల కారణాలు ఏంటి? అంటే ముందు వాల్యూస్ తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు నార్మల్ అయ్యాయా? అంటే వాల్యూస్ గురించి చెప్పండి. ఓకే. సో, ఇప్పుడు ఏదన్నా టెస్ట్ ఇప్పుడు మీరెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. షుగర్ టెస్ట్‌లో ఎవరు డాక్టర్ లేకుండా గానీ మీకు పక్కన బ్రాకెట్‌లో చెప్తది. ఏది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే ఇంత రేంజ్ ఉండాలి అని. ఇప్పుడు మీరెన్నడూ అడగలేదు యాక్చువల్లీ ఆ రేంజ్ ఎక్కడికెళ్ళి వచ్చింది అని. నార్మల్‌గా ఏమవుతాయంటే ఆ రేంజ్ వచ్చేసల్లా వెస్టర్న్ సొసైటీలో ఎక్కడనో డిఫైన్ చేసినవి ఉంటాయి. అంటే ఒక కమ్యూనిటీలో వెళ్ళి 100 మందిని చదివి ఓకే వీళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇంత ఉండాలని చెప్పేసి ఆ రెఫరెన్స్ రేంజ్ వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్‌కి వచ్చేవరకెళ్ళి ఇప్పుడు ప్రాస్టేట్ అన్నది ఇప్పుడు ఇండియాలో ఎంత ఉంటదో యాక్చువల్లీ యూకే, యూఎస్‌లో చూసామంటే దీనికి 3 అంతలు ఉంటది. సో, మనం వాళ్ళ వాల్యూలు మనం ఇండియాలో పాటించినాము అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే మన వాల్యూలు ఏందున్నానో తెలియాలి. సో, దాని కొరకు మేమేం చేసాము అంటే ఆల్మోస్ట్ ఒక 1,00,000 మంది పర్సన్స్ వీళ్ళు పేషెంట్స్ కాదండి. వీళ్ళు మాస్టర్ హెల్త్ చెకప్‌కి వచ్చారు. సో, సింప్టమ్స్ లేకుండా హాస్పిటల్‌కి హెల్త్ స్క్రీనింగ్‌కి వచ్చినప్పుడు వాళ్ళ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేశాం. దాంట్లోకెళ్ళి 87,000 మంది ఇండియన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి 87,000 వాళ్ళని చదివి పిఎస్ఏ వాల్యూస్ అంటే 40స్‌లో ఉన్న వాళ్ళ పిఎస్ఏ వాల్యూ ఎంతుంటది, 50స్‌లో ఉన్నది అంటే 51-60 ఉన్న వాళ్ళ పిఎస్ఏ వాల్యూ ఎంతుంటదని చెప్పి కొత్తగా డిఫైన్ చేశాం. ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే యంగర్ పేషెంట్స్ అంటే అండర్ 60 చూసినాము అంటే పిఎస్ఏ వాల్యూలు యాక్చువల్లీ మనం ఏవైతే ముందు రెఫరెన్స్ వాల్యూలు వాడేవాళ్ళమో దానికన్నా తక్కువ ఉన్నాయి. కానీ ఎల్డర్లీకి వచ్చేసే వరకే పిఎస్ఏ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. దీంతోనేమవుతుందంటే యంగర్ ఉన్న పేషెంట్స్‌ని ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయాలి ఆర్ తొందరగా ఇన్వెస్టిగేట్ చేయాలి. లేట్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలి. సో, ఈ వాల్యూలు ఇండియా నుంచి వచ్చినాయి కాబట్టి దీస్ ఆర్ స్పెసిఫిక్ టు ఇండియన్స్. అందుకొరకి దే ఆర్ మోర్ రిలవెన్స్. ఈ వాల్యూలు యూజ్ చేసి ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా అన్నది కరెక్ట్‌గా ఉంటదండి. సో, ఈ పీఎస్సీ టెస్ట్ ఎప్పటి నుంచి అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు చేయించుకోవచ్చు? సో, స్క్రీనింగ్ అన్నది ఎసిమ్టమాటిక్ అంటే నార్మల్‌గా 55 నుంచి చేస్తాం. అంటే మీకు ఏమి సింప్టమ్స్ లేవు అంటే 55-70 చేయించుకోమంటాం. ఒకవేళ మీకు మూత్రం పోయడం ఇప్పుడే కష్టమవుతుంది. ఇప్పుడు మూత్రం తరచుగా పోతున్నారు. మూత్రం వెళ్ళాలంటే అర్జెన్సీ ఉన్నది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆగాల్సి వస్తున్నది. మూత్రం ఆగి ఆగి వస్తున్నది. మూత్రం పోసిన తర్వాత ఇంకొద్దిగా మిగిలి ఉన్నట్టు అనిపిస్తున్నది. ఏ సింప్టమ్స్ ఉన్నా కానీ ప్రాస్టేట్‌లో ప్రాబ్లమ్ ఉన్నదన్నట్టు తెలుస్తుంది. దాంతోని మీరెళ్ళి పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ ఉందా లేదా, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అన్నది తెలుస్తది. పిఎస్ఏ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీకు క్యాన్సర్ ఉన్నట్టు కాదండి. ఇప్పుడు 100 మందికి మేము ప్రాస్టేట్ బయాప్సీ చేశామంటే అందులో యాక్చువల్లీ ఓన్లీ 40-45%కే క్యాన్సర్ ఉంటది. ఈ పిఎస్ఏ స్క్రీనింగ్ వలన మనకు క్యాన్సర్ తొందరగా దొరికింది అంటే దీన్ని క్యూర్ చేయడం ఈజియర్. సో, మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది. కాస్ట్ అయ్యేది కూడా మనకు తక్కువ అవుతుంది. సో, దాని వలన ఒకవేళ మీకు యూరిన్ సింప్టమ్స్ ఉన్నాయి అంటే ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం అండి. అంటే కాస్ట్ ఎంత అవ్వచ్చు? అంటే ఇప్పుడు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో అయినా, నార్మల్ హాస్పిటల్స్‌లో అయినా ఎంత కాస్ట్ అవ్వచ్చు ఈ పీఎస్ఏ టెస్ట్? పిఎస్ఏ టెస్ట్‌కి 300 నుంచి 1500 మధ్యలో ఉంటదమ్మా. ఇట్స్ నాట్ దట్ ఎక్స్‌పెన్సివ్ ఎ టెస్ట్. మళ్ళీ ఎవరన్నా మాస్టర్ ఇప్పుడు ఎవరన్నా జాబ్ చేస్తున్న వాళ్ళందరి హెల్త్ స్క్రీనింగ్ చాలా కామన్‌గా చేస్తుంటారు. వాటన్నిట్లలో పిఎస్ఏ ఉంటది. మీ ఏజ్ ఇప్పుడు 50స్‌లో ఉన్నారంటే 100% పిఎస్ఏ ఉంటది. 45 నుంచి ఇంక్లూడ్ చేస్తారండి. సార్, ఇప్పుడు ఈ పీఎస్ఏ ఈ ఏజ్ నుంచి వస్తది అని చెప్పేసి ఏమైనా ఉందా? లేకపోతే స్పెసిఫిక్ ఏజ్ అని ఏమైనా ఉందా? అదేనమ్మా 55-70 ఈజ్ వెన్ వీ షుడ్ డూ ఇట్. ఓల్డ్ ఏజ్ టైంలో. మీరు యంగ్ ఉన్నారు కాబట్టి 55 ఓల్డ్ అంటున్నారమ్మా. నేను 50 కాబట్టి 55 అంటే చాలా యంగ్ ఉంటాం అంటాం. యెస్. సో, యంగా ఓల్డా కాదు. మీకు 55 ఏళ్ళు ఉన్నాయా, లేకపోతే మూత్రం పోయడానికి కష్టమవుతుంది అంటే ఈ టెస్ట్ చేయించుకోవడం కష్టం. 30-40 టైంలో ఈ సిమ్టమ్స్ ఉంటే అవన్నీ క్యాన్సర్ రిలేషన్ ఉండదు. కామన్‌గా ఏముంటుందంటే ఆ ఏజ్ గ్రూప్‌లో ఇన్ఫెక్షన్ అన్న ఏమన్నా ఉండాలా, లేకపోతే స్టోన్ ఏదన్నా ఉంటే ఆ సిమ్టమ్స్ ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల ఏమైనా వస్తుందా?
జెనెటిక్ వలన వస్తుందా అంటే ఏ క్యాన్సర్ అయినా జెనెటిక్ వలన రావచ్చు. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ అట్లీస్ట్ ఏమంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. అందుకోసమే ఏజ్‌లో లేటర్ ఆన్ వస్తన్నది. జెనెటిక్‌గా వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా ఇది ఓవేరియన్ క్యాన్సర్ అన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదా అంటే ఆ రిలేషన్‌లో రావచ్చు. కానీ కామన్‌గా అయితే ఇట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. మారే కొద్దీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. లైఫ్ స్టైల్ ఆల్రెడీ మారుతుంది. అందుకే ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Revolution, because it was the first time in the history of cancer incidence that cancer or the breast cancer became the commonest cause of cancer in women. This was a paradigm shift from cervical cancer. Now, cervical cancer is something related to infections, whereas breast cancer is related to life. To focus on NCDs, non-communicable disease, cancer, cardiac, strokes and neurological problems, kidney and other related problems are the 4 main NCDs. So in that cancer, as Mr. Madhu was saying earlier and Dr. Agla was saying, so while in 2018 we found this importance. ఓకే. సో ఎవరికైనా డయాబెటీస్ అని చెప్పినాం అనుకోండి, వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ ఎట్లుంటుందని ఎన్నడూ అడగాం. ఎస్, ఎందుకు అడగము అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఫంక్షన్లకు పోయినామంటే 100 మందికి అడిగినామంటే 60 నుంచి 70 మందికి డయాబెటీస్ ఉంటుంది. ఓకే. అండ్ డయాబెటీస్ హ్యాస్ అన్ ఇంప్లికేషన్ ఫర్ లైఫ్ లాంగ్. ఏ ఫంక్షన్కి పోయినా స్వీట్ తినాలంటే ప్రాబ్లం. వేరస్ ప్రాస్టేట్ క్యాన్సర్కి నార్మల్గా ఎర్లీ స్టేజ్లో వచ్చింది అంటే ఇన్ ఇంగ్లాండ్లో 90% క్యూర్డ్. సో ఇవాళ సర్జరీ అయినది, రేపు ఇంటికి పోతారు, 2 వారాల తర్వాత మర్చిపోతారు దాని గురించి. దే ఆర్ క్యూర్డ్.